బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాంకాక్ లోని ఓ పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. 63 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు. చతుచక్ ప్రాంతంలోని పబ్ లో నిన్న రాత్రి 11:57 సమయంలో లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావటంపై మొదలైంది. ఆ వెంటనే పబ్ లో కరెంటు పోయింది. క్షణాల్లోనే పెద్ద పేలుడు సంభవించింది. వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. పబ్ లోపల ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఉపయోగించిన వస్తువుల కారణంగా సీలింగ్ ద్వారా మంటలు అత్యంత వేగంగా పబ్ అంతటా వ్యాపించాయి. పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుళ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బయటకు రాకుండా దారులు మూసుకుపోయాయి. దట్టమైన పొగ, చీకటి కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్ రూమ్ల వైపు పరిగెత్తారు. అయితే అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్రూంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. థాయిలాండ్ ప్రధానమంత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పబ్ నిబంధనలను పాటిస్తుందా లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తును ప్రధానమంత్రి ఆదేశించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాంకాక్ లోని ఓ పబ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందారు. 63 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు. చతుచక్ ప్రాంతంలోని పబ్ లో నిన్న రాత్రి 11:57 లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఈ క్రమంలో వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావటం మొదలైంది. వెంటనే పబ్ లో కరెంటు పోయింది. క్షణాల్లోనే పెద్ద పేలుడు సంభవించింది. వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. పబ్ లోపల ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఉపయోగించిన వస్తువుల కారణంగా సీలింగ్ ద్వారా మంటలు అత్యంత వేగంగా పబ్ అంతటా వ్యాపించాయి. పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుళ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బయటకు రాకుండా దారులు మూసుకుపోయాయి. దట్టమైన పొగ, చీకటి కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్ రూమ్ల వైపు పరిగెత్తారు. అయితే అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్రూంలలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. థాయిలాండ్ ప్రధానమంత్రి సంఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పబ్ నిబంధనలను పాటిస్తుందా లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తునకు ప్రధానమంత్రి ఆదేశించారు.